లవ్ స్పెల్ గురించి వీడియో చేయబోతున్నాను. ఈ లవ్ స్పెల్లో మీకు సంబంధించి అసలు ఎవరి గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారో, ఎవరు కాంటాక్ట్ అయితే రావాలి అనుకుంటున్నారో, ఎవరితో అయితే మాట్లాడాలి అనుకుంటున్నారో వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావాలంటే మీరు ఒక స్పెల్ చేయాలండి. ఈ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే జస్ట్ నేను మనం ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందైనా సరే అండ్ వీడియో చేసే ముందైనా సరే అది వర్క్ అవుతుందా లేదా ఎనర్జీస్ చూసే నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఈ వీడియో కూడా మీకు యూజ్ అవుతుందేనండి. మీకు కావాల్సింది ఏంటి, మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలి, వారు మీతో మాట్లాడాలి. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు వీడియో చేయడానికి ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. ఈరోజు మీకు ఏ వీడియో చేయబోతున్నానంటే లవ్ స్పెల్ అండి. ఈ లవ్ స్పెల్ అనేది దేనికి సంబంధించిందంటే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావడం. ఓకే, మీ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుందండి. జస్ట్ సింపుల్ థింక్, మీరు ఆలోచిస్తారే కానీ నేచర్ని చూసి ఆలోచించరండి. మీ లోకంలో మీరుంటారు, తప్పుగా అనుకోవద్దు, జస్ట్ అంటున్నాను. మీ ప్రపంచంలో మీరున్నప్పుడు నేచర్తో కనెక్ట్ అయితే ఆ నేచర్ కూడా మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. నిజంగా నేచర్ హెల్ప్ చేస్తుందంటే అవునండి, హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ పర్సన్ నుండి మీరేమంటున్నారు, కాల్ మీ నౌ. మీరు ఇప్పటికిప్పుడు మీ పర్సన్ తోటి మాట్లాడాలని అనుకుంటున్నారు కదా. మరి మాట్లాడాలంటే మీరు అనేసుకుంటే సరిపోతుందా? ఇక్కడ మీ మనసులో మాటకి బయట మేఘాలు ఉంటాయి కదా, వాటికి చెప్పండి. ఇది మీకు ఫన్నీగా అనిపించవచ్చు, జోక్గా అనిపించవచ్చు. సీరియస్గా తీసుకుంటే మీ మనసులో మాట అవి వింటాయండి. నేను ఇక్కడ జెన్యూన్గానే చెప్తున్నాను. ఏ విషయమైనా సరే మీ ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఆడుకోవడానికి కాదు. మనకి నేచర్ కనెక్ట్ అయితే యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. మరి ఇక్కడ దైవం ఉందని ఎంతమంది నమ్ముతున్నారో, మీ మీద మీకు ఎంత నమ్మకం ఉందని అనుకుంటున్నారో, ప్రతి ఒక్కరికి మీ మనసు మీకు దైవం సంబంధించిందండి. ఇక్కడ మీరేం బాధపడుతున్నారో మీ మనసు కూడా అర్థం చేసుకుంటుంది కదా. ఇక్కడ మీరు ఏ ఆలోచనలతో ఉన్నారో మీ మనసుకు చెప్పండి. ఈ మనసు యాక్టివ్ అవ్వాలంటే ఇక్కడ మీరు నేచర్కి కూడా కనెక్ట్ అవ్వాలి. ఓకే, నేచర్కి కనెక్ట్ అయినప్పుడు మీలో ఉన్న డిప్రెషన్ లెవెల్ అన్నవి, ఎనర్జీస్ అన్నవి అవి రిలీజ్ అయిపోతాయండి. ఒక ఫ్రెష్ స్టార్ట్ లాగా, అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది రావటం అయితే జరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది క్యారీ చేస్తున్నారు అంటే పర్సన్ గురించి ఏడవడం, పర్సన్ గురించి ఆలోచించడం, పర్సన్ గురించి బాధపడడం, ఇవే చేస్తున్నారు కానీ మీ గురించి మీరు పట్టించుకోవట్లేదు. సో ఇక్కడ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ పర్సన్ నుండి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రావాలంటే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఒక పేపర్ తీసుకోండి. ఇక్కడ పేపర్ తీసుకుని మీ పార్ట్నర్ నేమ్ అయితే ఇక్కడ రాయాలి. పార్ట్నర్ నేమ్ అయితే ఇలా రాయాలండి. ఓకే, ఈ పార్ట్నర్ నేమ్ రాస్తూ జస్ట్ మేఘాన్ని చూస్తూ మీ పర్సన్ సంబంధించి వారి ఫేస్ను ఊహించుకుంటా వారి నేమ్ కూడా రాయాలండి. ఇక్కడ పేపర్ మీద రాయాలి, అక్కడ మేఘాల మీద మీ పర్సన్ నేమ్లా రాయాలి. రాసాక మీరు ఏమంటారంటే మనస్ఫూర్తిగా చెప్పండి, ఐ యామ్ టాక్ టు యూ నో అని చెప్పండి. ఐ యామ్ టాక్ టు యూ నో. ఓకే, ఇలా రాసాక మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ పెట్టాలి. ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే రాయాలండి. సింపుల్ థింగ్, ఏమీ లేదు. ఇది లవ్ స్పెల్ అనమాట. ఇక్కడ మీరు కాల్ మీ నౌ అని చెప్పి మేఘాల వైపు చూసి మీ మనసులో ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారిని తలుచుకుని వారి నేమ్ కూడా
మేఘాలు రాసినప్పుడు అండ్ పేపర్ మీద అలా ఇక్కడేమో పేపర్ మీద 3 టైమ్స్ అయితే రాయాలండి. ఇలా 3 టైమ్స్ రాసి మేఘాల వైపు జస్ట్ ఒక 21 టైమ్స్ అయితే ఇలా రాయాలి. ఆ రాస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని చంట్ చేస్తూ ఉండాలి. అండ్ మీ మనసులో ఏమంటున్నారు ఇక్కడ, ఐ ఆమ్ టాక్ టు యూ నో, ఐ ఆమ్ టాక్ టు యూ నో. ఈ విధంగా మీరు పేపర్ మీద 3 టైమ్స్ అయితే రాయండి. అండ్ మేఘాలు కనిపిస్తాయి కదా, ఆకాశంలో మేఘాల వైపు చూస్తూ 21 టైమ్స్ ఏమో చంట్ చేస్తూ ఇలా రాస్తూ ఉండాలన్నమాట. ఇలా రాస్తూ పెన్తోటే రాసి ఇక్కడ పేపర్ మీద మీ సిగ్నేచర్ పెట్టేసి ఈ పేపర్ ఫోల్డ్ చేసేసి మీకు వాటర్ అందుబాటులో ఉంటే వాటర్లో వేసేయడం కానీ, లేకపోతే లేదంటే సాయిల్ మట్టిలో అయితే కలిపేయచ్చండి. వాటర్లో వేస్తే మంచిది, వాటర్లో వేసేయండి. ఇక్కడ నేను మీకు వర్క్ అయితేనే చెప్తాను, సరదాగా చేయండి, తప్పే ఉంది. సరదాగా చేస్తే ఎప్పుడు సీరియస్గా ఏది తీసుకోకూడదండి. సీరియస్గా తీసుకుంది త్వరగా జరగదు, టైం పడుతుంది. ఎందుకంటే మీరు దాని మీద ఫోకస్ ఎక్కువ చేసేస్తారు కదా. సరదాగా తీసుకుంది ఈజీగా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఈ విషయంలోనే కాదు, ఏ విషయాలైనా సరే మీకు కావాల్సింది ఏంటి, మీ పర్సన్ నుండి కాంటాక్ట్ రావాలి, వారు మీతో మాట్లాడాలి. నేచర్తో కనెక్ట్ అయ్యి యూనివర్స్ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుందండి. ఇక్కడ మీకు ఏంటి అంటారు, రాయబారం నడిపేది మేఘాలే. ఓకే, అవి మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. ఈ స్పెల్ వర్క్ అనేది 48 అవర్స్లో మీకు రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుందండి. మనస్ఫూర్తిగా చేయండి, ఇష్టంతో చేయండి, సరదాగా చేయండి, సీరియస్గా మాత్రం తీసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది.